తాటిపల్లి తిరుపతిరావు, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తరఫున కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షుడిని. ఈరోజు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం పెద్ద ఎత్తున అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తూ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలైనటువంటి సామాజిక సమరసత ఏదైతే ఉందో, ఈ దేశంలో సామాజిక న్యాయం, ప్రజల్లో అసమానతలను తొలగించి అస్పృశ్యతను నివారించి కులతత్వాన్ని నివారించి దేశ ఐక్యత కోసం ఏ విధంగా వారు నిరంతరము జీవితాంతం కృషి చేశారో ఆ ఆశయాలను కొనసాగిస్తూ ముఖ్యంగా ఈ రోజుల్లో ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితులలో దేశ ప్రజలందరి లోపల ఐకమత్యం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. దానికి కుల మతాలకు అతీతంగా భారత జాతి ఒకటే అనేటువంటి భావాన్ని దేశ ప్రజల్లో అంబేద్కర్ స్ఫూర్తిగా కొనసాగించి వారి ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా దేశ ప్రజల ఐక్యతను సాధించడానికి, ముఖ్యంగా సామాజిక సమరసతను సాధించడానికి ఈ రోజుల్లో ముఖ్యంగా 2025లో స్థాపించబడినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ఏదైతే ఉన్నదో శతాబ్ది ఉత్సవాల సందర్భంగా సామాజిక సమరసతని ఒక ఆశయంగా తీసుకొని కార్యక్రమంగా తీసుకొని దేశవ్యాప్తంగా ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా ఐక్యం చేయడం కోసం నిరంతరం కృషి చేస్తూ ఉన్నది. జాతీయ భావజాలంతో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం కూడా అంబేద్కర్ గారు, అదేవిధంగా మహాత్మా జ్యోతిబా ఫులే గారు, బాబు జగజీవన్ గారి యొక్క ఆశయాలను కొనసాగిస్తూ ఆ ముగ్గురు నాయకులు ఏదైతే నిరంతరం సామాజిక న్యాయం కోసం కృషి చేసిరో, భారతదేశ ఐక్యత కోసం, భారతదేశ సమగ్రత కోసం నిరంతరం పాటుపడ్డారో వారి ఆశయాలను కొనసాగిస్తూ ఏప్రిల్ మాసం అంతా కూడా అనేక కార్యక్రమాలు తీసుకొని తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం సమాజంలో, ఉపాధ్యాయ లోకంలో, విద్యార్థి లోకంలో ఈ జాతీయ భావాన్ని, అదేవిధంగా సామాజిక సమరసత యొక్క ఆవశ్యకతను కొనసాగించడానికి నిరంతరం కృషి చేస్తూ ఉన్నది. ఈ సందర్భంగా అందరికీ కూడా మరొకసారి అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై శ్రీరామ్, జై భారత్, జై అంబేద్కర్, జై భారత్, జై. అలాగే ముఖ్యంగా భారతదేశ యొక్క సామాజిక సమానత్వాన్ని, దేశ ఐక్యత కోసము ఆయన రాజ్యాంగంలో అనేక ఆర్టికల్స్లో పొందుపరచడం జరిగింది. ఈ సందర్భంగా అంబేద్కర్ కోరుకున్నటువంటి సమాజ స్థాపనకు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘము ముందుకు తీసుకెళ్తుందని ఈ సందర్భంగా కోరుతూ ప్రజలందరికీ కూడా అంబేద్కర్ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. నా పేరు పవన్ కుమార్, తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా బాధ్యుడు. ధన్యవాదాలు. ఈ సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు.